హాయ్ అండి. ఈరోజు మీకు ఒక విషయం గురించి చర్చించడానికి వచ్చినాను మీ ముందరికి. రీసెంట్గా పెహల్గాం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒక ధర్మం హిందూ ధర్మాన్ని బేస్ చేసుకొని వాళ్ళను హిందూ ధర్మంకి సంబంధించిన మందిని అతి క్రూరంగా చంపేసిన సంగతి తెలిసిందే. సో దానికి భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం అయితే ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సిన సమయం అయితే వచ్చింది. కానీ మీరు మాత్రం ఈ తప్పు అసలు చేయకండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ సరౌండింగ్స్లో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ వాళ్ళ మూమెంట్ ఏదైనా కనిపించినా వాళ్ళ వెహికల్ ఏదైనా కనిపించినా కానీ ఫోటోలు తీయడము వీడియోలు తీయడము అట్లాంటిది చేయకండి. చేసి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయకండి. దానివల్ల మన దేశానికి ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియదు. దాన్ని శత్రు దేశాలు ఎంత లాభం తీసుకుంటారో మీకు తెలియదు. కాబట్టి అట్లాంటి ఫోటోలు వీడియోస్ తీయకండి. వాళ్ళు చేసేవన్నీ సీక్రెట్ ఆపరేషన్స్. వాటిని మనం వీడియోలు తీసి అప్లోడ్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ని బయటి వాళ్ళకు అందిస్తున్నారు ఒక విధంగా. కాబట్టి ఆ తప్పు ఎప్పుడు చేయకండి. దానివల్ల మన ఆర్మీ పీపులే చనిపోతున్నారు. కాబట్టి ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల దేశం చాలా పెద్ద మూల్యం అనేది చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఎక్కడైనా మీకు ఆర్మీ వాళ్ళు కనిపించినా కానీ నేవీ వాళ్ళు కనిపించినా కానీ వాళ్ళకు జై హింద్ అని చెప్పేసి గౌరవించుకుందాం. కానీ వాళ్ళు సీక్రెట్గా చేసే పనులను బట్టబయలు చేసి వాళ్ళ ప్రాణాలకు ముప్పు మాత్రం తీసుకొని రావద్దు. దేశ పౌరులుగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన వంతు సహకారాన్ని వాళ్ళకు అందియాలి. పోయి దేశం బార్డర్ మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం దేశం లోపలే ఉండి వాళ్లకు సపోర్ట్ చేసుకుంటూ కూడా మనం చేయొచ్చు సేవ. ఇట్లాంటి సీక్రెట్లు బట్టబయలు చేయకండి దయచేసి. సో ఈ వీడియోను వీలైతే ఎంత ఎక్కువ షేర్ చేయగలిగితే అంత ఎక్కువ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ను పాస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్ అని కమెంట్ చేయండి నచ్చితే.